నమస్కారం. నా పేరు శ్రీనివాస్. 45 ఇయర్స్. ఎమోషన్స్, కోపం, బాధ, చిరాకు, పరధ్యానం ఇవన్నీ చూసుకుంటే సైకాలజీ రిలేటెడ్ ఇష్యూస్, మానసికంగా మన శరీరం మీద, మన బాడీ మీద చూసే సమస్యలు ఏంటి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒకసారి అవగాహన చేసుకోవడానికి చిన్న నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే ఒకరికైనా ఉపయోగపడితే నాకు అదే సంతోషం. ఏంటంటే కోపాన్ని, బాధని, లేకపోతే పరధ్యానాన్ని, వీటన్నిటిని మనం ఆలోచిస్తే ఎంత ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు ఒక చిన్న పద్ధతిని ఫాలో చేయటం వల్ల. ఇప్పుడు బీపీ బాగా కోపం ఉంది అంటాం, బాగా కోపం ఉంది, కేకలేస్తున్నారు, ఉత్తునే ఊరుకునే అరుస్తూ ఉంటాడు, వాడి బీపీ క్యాండిడేట్, ఈ బీపీ అరుస్తూ ఉంటుంది, బీపీ ఎక్కువరా బాబు. బీపీ అంటే మనకి అందరికీ తెలిసిందే, బ్లడ్ ప్రెషర్. దానికి డాక్టర్ గారు బీపీ టాబ్లెట్ ఇస్తారు. అది నార్మల్గా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు వితౌట్ మెడిసిన్స్? సింపుల్గా మనం తీసుకునే ఊపిరి, శ్వాస ప్రక్రియ ఏదైతే ఉందో ఆ శ్వాస ప్రక్రియని ఒక క్రమ పద్ధతిగా మనం చేయగలిగితే మన ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా మంది చెప్తారు, నాకు టైం లేదు, పని కట్టుకుని కూర్చుని ఈ ప్రాణాయామం చేయటం ఏంటి, శ్వాస తీసుకోవటం ఏంటి, ఇవన్నీ పని కట్టుకుని కూర్చుని చేయనవసరం అవసరం లేదు. మీరు సపరేట్గా టైం కేటాయించిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్ పద్ధతి. ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ఎమోషన్స్ని? ఎక్కడో చోట ఒక రూట్ని స్టార్ట్ చేస్తే దాన్ని ఎలాగా మనం సాధించవచ్చు, ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా మన బాడీని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. బీపీ అంటే బయట వాళ్ళ ద్వారా వచ్చేది కాదు, మన బాడీలో జరిగే ప్రక్రియని దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు న్యాచురల్గా. సింపుల్గా మీరు ఎప్పుడైనా కోపం వచ్చిందంటే బాగా అరుస్తున్నారు, బాగా కేకలేస్తున్నారు, ఒక్క క్షణం ఆలోచించి మీరు మనసు నిండా ఊపిరి తీసుకోండి. ఆ ఒక్క క్షణం మీకు ఏదో రిలాక్స్గా అనిపిస్తుంది. అంటే కోపంలో కేకలేస్తున్నప్పుడు ఊపిరి తీసుకోవడం అనేది జరిగే ప్రక్రియ కాదు. అది జరగాలంటే మీకు మీరుగా రియలైజ్ అవ్వాలి. సెల్ఫ్ రియలైజేషన్ అంటే తెలుసుకోవాలి, ఎందుకు అరుస్తున్నాను, ఎందుకు ఏం చేస్తున్నాను. ఆ రియలైజేషన్ రానంత వరకు చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ సెల్ఫ్ రియలైజేషన్ రావాలంటే మనం చేయాల్సిన మొదటి పని, దాని టైం సపరేట్గా ఏం కేటాయించక్కర్లేదు. మీరు పడుకునే సమయంలో, జనరల్గా పడుకునేటప్పుడు చాలా మందికి నిద్ర పట్టదు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే మీరు పడుకునే సమయంలోనే, పడుకునేటప్పుడు మీరు ఎలా పడుకుంటున్నారో అలాగే పడుకోండి. కానీ ఒకటి మాత్రం ఫాలో చేయాలి. అది ఏమిటంటే మీరు పడుకునేటప్పుడు మీ పని ఏదైనా చూసుకోండి. మొబైల్ చూస్తారా, లేకపోతే పిల్లలతో మాట్లాడతారో, వేరే వాళ్ళతో మాట్లాడతారో, మీ ఇష్టం. అది మీ పనులన్నీ అయిపోయినాయి, ఇంకా ఏమీ లేదు, ఇంకా నిద్రలోకి జారుకోవాలి, పడుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు లైట్ ఆఫ్ చేసేసి అన్నీ చేసుకుంటారు. ఆ టైంని, ఇంకా వేరే పని ఏమి లేదు, ఆ టైంని మనసుని మన శ్వాస మీద లగ్నం చేయడం. మన శ్వాస మీద అంటే మీరు హెడ్ని పక్కగానే పడుకోవచ్చు, కానీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే బాడీకి ఒక అడ్వాంటేజ్. అదేంటంటే మీరు పైకి చూస్తూ పడుకోవాలి. మీరు పొజిషన్ ఎక్కడైతే ఉందో అది పైకి చూసుకుంటూ పడుకుంటే వెలిగిల్లా పడుకోవడం అంటారు. మనం పైకి చూస్తూ ఉంటాము. పైకి చూస్తున్నప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటే, కళ్ళు మూసుకోవటం, మీ శ్వాస మీద దృష్టి పెట్టడం. దీన్నే యోగ నిద్ర అంటాం. మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీరు ఎలా పడుకున్నా సరే, మీరు ఫస్ట్ స్టార్టింగ్ శ్వాసని ఎలా తీసుకుంటున్నాము, నా ఊపిరి
లోపలికి ఎలా పోతుంది, ప్రయత్నం చేయండి. ఎంతవరకు వీలవుతే అంతవరకు గాలి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంతవరకు వీలవుతే అంతవరకు గాలి బయటకు వదలటానికి ట్రై చేయండి. మీరు ఇలా చేయటం వల్ల మీకు తెలియకుండానే ఒక క్రమ పద్ధతిగా మీ శ్వాసని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే అదే టైంలో మీకేమవుతుందంటే శ్వాస మీద దృష్టి పెట్టడం వల్ల, ఊపిరి మీద దృష్టి పెట్టడం వల్ల మీకు వేరే ఆలోచనలు కూడా రావడానికి ఆస్కారం ఉండదు. అంటే మీకు తెలియకుండానే మీరు మెడిటేషన్ చేస్తున్నట్టు. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ థాట్ ప్రాసెస్, ఆలోచనల్ని కంట్రోల్ చేయటం, ఆలోచనల్ని పక్కన పెట్టడం కాసేపు మెడిటేషన్ అంటాం దాన్ని. మెడిటేషన్ అంటే కూర్చోవాలి, కూర్చుని ప్రాక్టీస్ చేయాలి, ఒక పద్ధతి ఉంటుంది మెడిటేషన్ చేసేటప్పుడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పడుకుంటున్నాం. పడుకునే ముందు మీరు ఎటువంటి పనులు లేనప్పుడు మీరు చేయాల్సిన పని అంతా ఏంటంటే శ్వాస మీద, ఊపిరి మీద దృష్టి పెట్టడం. అంటే ఊపిరి మీద దృష్టి పెట్టడం వల్ల ఏం జరిగే ప్రక్రియ ఏంటంటే యోగ నిద్రలోకి జారుకుంటారు. యోగ నిద్రలోకి జారుకుంటం వల్ల ఉపయోగాలు ఏంటంటే మీకు సౌండ్ స్లీప్, మంచి నిద్ర పడుతుంది. మీరు మంచి నిద్ర చేస్తే రాత్రి పొద్దున్నే లేసేసరికి మీకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. చాలా చికాకులు, కోపాలు చాలాసార్లు జరిగే ప్రక్రియ ఏంటంటే సరిగ్గా నిద్ర పట్టడం వల్ల, లేకపోతే లేట్గా లేస్తాం. లేజినెస్, బద్ధకం, మంచం మించిన దిగబుద్ధి కాదు, చాలా లేట్గా లేస్తారు. చిరాకు, అదే ఈ టైంలో చేయలేకపోయాను, ఇది చేయాలి కదా, ఆఫీస్కి వెళ్ళడం లేట్ అయిపోయింది, సరిగ్గా నిద్ర లేదు, మనసంతా చిరాకుగా ఉంటుంది. వీటినన్నింటినీ అవాయిడ్ చేయాలంటే మనం పడుకునేటప్పుడు చిన్న ప్రాక్టీస్, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు, ఏమి సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న ప్రాక్టీస్, మీ శ్వాసని మీద మీరు దృష్టి పెట్టడం. మీరు ఎంత వీలవుతే మీరు నిద్రలో జారుకునేంత వరకు శ్వాస మీద దృష్టి పెట్టండి. ఆ శ్వాస ఎలా పీల్చుకుంటున్నారు, గాలి లోపలికి ఎలా వెళ్తుంది, ఎంతవరకు ఉంచగలుగుతున్నారు, ఎంతవరకు పీల్చగలుగుతున్నారు. అంటే మనసు నిండా, ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోవటం, తీసుకుని మళ్ళీ స్లోగా గాలి వదలటం. ఆ ప్రక్రియని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నేను ఎలా గాలి తీసుకుంటున్నాను, లోపలికి గాలి ఎలా వెళ్తుంది, లోపలికి బయటకు గాలి ఎలా వస్తుంది. ఆ చేయడం వల్ల మీకేమవుతుందంటే యోగ నిద్రలోకి జారుకుంటారు. ప్రాక్టీస్ చేయగా మీకు తెలియకుండానే యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు. దానివల్ల మీ బాడీకి కావాల్సిన రెస్ట్, విశ్రాంతి మంచిగా దొరుకుతుంది. ఒకసారి బాడీకి సరిపడా విశ్రాంతి దొరికినప్పుడు ఆటోమేటిక్గా మీరు మార్నింగ్ లేసేసరికి మీరు చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఇది ఒక రోజులో జరగకపోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, మీరు పడుకునేటప్పుడు మీరు యోగా నిద్ర ప్రాక్టీస్ చేయండి. ఆ యోగా నిద్ర ఇస్ నథింగ్ బట్ మీరు పడుకునేటప్పుడు మీ ఊపిరి మీద దృష్టి పెట్టడం. ఊపిరిని ఎలా తీసుకుంటున్నాను, ఊపిరి బయటికి ఎలా వస్తుంది. దానివల్ల మీకు ఊపిరితిత్తులు బాగా గాలి 100% గాలి తీసుకున్నట్టు ఉంటుంది. మనం తీసుకునే గాలి, రోజు తీసుకునే గాలి 10%, 15% మనం తెలియకుండా తీసుకునే గాలి. మనం ప్రాక్టీస్ చేయగలిగితే, మన ప్రాక్టీస్ ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తే అది పొద్దున్నే ఒక టైం అంటూ సెట్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటే చాలా మంచిది. టైం సెట్ చేయలేను, నాకు ప్రాణాయామం చేయడానికి టైం ఉండదు, బిజినెస్ చూసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి. సో ఓకే, ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు చేయాల్సిందల్లా ఏంటి, ముందుగా పడుకునేటప్పుడు చాలా ఈజీగా మీ ఊపిరి మీద దృష్టి పెట్టండి. మీరు ఆటోమేటిక్గా 1 కాదు, 2 రోజులు కాదు, 3 రోజులకి మీకంటూ ఒక సెల్ఫ్ రియలైజేషన్ క్రియేట్ అవుతుంది. ఒకసారి సెల్ఫ్ రియలైజేషన్ క్రియేట్ అయిన తర్వాత మీరు త్వరగా లెగగలుగుతారు. ఆ టైం అనుకున్న పని తొందరగా కంప్లీట్ చేయగలుగుతారు. మనకి చిరాకు వచ్చేది, మన మీద మనకే చిరాకు కలిగేది ఏంటంటే, అయ్యో ఈ పని అనుకున్నాను కదా, ఈ పని ఇప్పుడు ఇట్లా చేయలేకపోతున్నాను. ఆలోచిస్తారు చెప్తే పని చేయటం, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయటం పక్కన పెట్టేస్తారు. అయ్యో చేయలేకపోయినా, అయ్యో ఇది అయిపోయింది, అదే అవ్వలేదు. ఒక కంగారు, ఆ కంగారులో చిరాకు, చేసే పని మీద దృష్టి ఉండదు.
కాన్సంట్రేషన్ ఉండదు. దానివల్ల చేసే పని మీద కాన్సంట్రేషన్ లేకపోవడం, జరిగే తప్పులు. ఇటువంటి వల్ల మనకి తెలియకుండానే మనకి చిరాకుని మనమే క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నిద్ర చేసేటప్పుడు, పడుకునేటప్పుడు ఊపిరి ఎలా తీసుకుంటున్నాం, ఎలా వదులుతున్నాం దాని మీద దృష్టి పెట్టండి. మీ టైం వేస్ట్ అవ్వదు. మీరు సుఖనిద్ర హాయిగా నిద్రపోతారు. హాయిగా ఎప్పుడైతే నిద్రపోతారో మీకు మార్నింగ్ లేచేసరికి మీకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. దీనివల్ల మీకు చికాకు తగ్గుతుంది. మార్నింగ్ లెగ్గానే బద్ధకం కొద్దిగా తగ్గుతుంది. తర్వాత చికాకు తగ్గుతుంది. ఇవన్నీ తగ్గిందంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీకు సెల్ఫ్ రియలైజేషన్, ఓ నేను ఇది చేయగలుగుతున్నాను. అప్పుడు మీకు తెలియకుండానే దీన్ని ఇంకా మంచిగా చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి కదా. ప్రాణాయామం, యోగా మనకి తెలియకుండా చాలా దీర్ఘకాలిక సమస్యలు, చాలా దీర్ఘ రోగాలు అంటాం. చాలా మంది మెడిసిన్ యూజ్ చేస్తా ఉంటారు. ఆ మెడిసిన్స్ యూజ్ చేసినా దానికి పురోగతి ఉండదు, సొల్యూషన్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ అవి మానకూడదు. మానితే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఈ యోగాని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రతి సమస్యకి, ప్రతి ఆరోగ్య సమస్యకి యోగాలో చక్కని ఆసనాలు పక్కన పెట్టండి. జస్ట్ మీరు ఊపిరిని ఎలా తీసుకోవాలి, ఎలా వదలాలి అనే ప్రాక్టీస్ 3 ప్యాటర్న్స్, 4 ప్యాటర్న్స్, చాలా రకాల పద్ధతులు ఉన్నాయి ప్రాణాయామంలో. ఈ పద్మాసనంలో కూర్చోవాలి, వజ్రాసనంలో కూర్చోవాలి అనేమి లేదు. మీరు ఇప్పుడు పడుకునేటప్పుడు చేసే యోగ నిద్ర అంటాం. దాన్ని శవాసనం. కటిక నేల మీద ఒక దుప్పటి పరుచుకుని మీరు ఎక్కడంటే అక్కడ పడుకోవచ్చు. మీకు ఏదైనా బాగా నీరసంగా ఉంది, చాలా చికాకుగా ఉంది, బాగా తలనొప్పిగా ఉంది, సింపుల్గా చేయాల్సింది, ఏ పని చేయబుద్ధి కాదు, చేయాల్సింది ఏంటంటే కటిక నేల మీద చూసుకోండి. ప్లేస్ లేకపోతే మంచం మీద ఉన్న పరుపుని పక్కకు లాగండి. ఆ చెక్క మీద ఒక పల్చని దుప్పటి కప్పు వేసుకుని వెలికిల్లా పడుకోండి. దేని మీద, ఏ పార్ట్ మీద, ఏ అవయవం మీద ప్రెషర్ లేకుండా చూసుకుని హాయిగా అలా ఫ్రీగా వదిలేసి పై కళ్ళు మూసుకొని మీ గాలి మీద దృష్టి పెట్టండి, మీ ఊపిరి మీద దృష్టి పెట్టండి. మీకు అంతా రిలాక్స్గా అనిపిస్తుంది బాడీ. సో హౌ టు కంట్రోల్ ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ కంట్రోల్ చేయడానికి ఎలాగా? ఈ చిన్న పద్ధతి ముందు ఈ నిద్రపోయే సమయంలో మీరు కనుక ఈ ప్రాక్టీస్ అంటే ఆ ఊపిరి మీద దృష్టి పెడితే, అంటే ఊపిరి మీద మీకు తెలియకుండానే మీకు ఒక దృష్టి పెడుతున్నారు. ఆ దృష్టి పెట్టడం వల్ల అక్కడ ఉన్న థాట్ ప్రాసెస్ ని మీరు ఒకసారి పక్కకు పెడుతున్నారు. అన్ని ఆలోచనల్ని పక్కన పెడుతున్నారు. ఇది అంతా ఎందుకంటే ఫస్ట్ మీరంటూ హెల్తీగా, హ్యాపీగా ఉంటే మీరు ఏదైనా మీ ఫ్యామిలీకి చేయగలరు. మీరంటూ ఉండాలి, ఏదైనా చేయాలి అంటే. అందుకని ముందు మీరు మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీరు హెల్తీగా ఉంటే మీరు మీ ఫ్యామిలీని హెల్తీగా చూసుకోగలరు. కాబట్టి ముందు చేయాల్సిన పని ఏంటంటే ముందు మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. చికాకు, ఎవరి మీద చిరాకు? మన మీద మనకే చిరాకు. అయ్యో టైంలో చేయలేకపోతున్నామని. ఒక్కసారి మిమ్మల్ని పక్కనని ప్రేమించడం కాదు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, మీరు మిమ్మల్ని విశ్వసించడం. ఆ విశ్వసించడం, ఆ ప్రేమించడం ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి ఫస్ట్. బయట మనకంటూ ఉంటే ఆటోమేటిక్గా ఒక సెల్ఫ్ రియలైజేషన్ క్రియేట్ అయ్యి, సెల్ఫ్ రియలైజేషన్ అలవాటు పడి మనకి చాలా సమయం దొరుకుతుంది. ఆ సమయాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి. చాలా మంది చెప్తా ఉంటారు, అయ్యో ఇప్పటి చేయాలి, అలా ఆలోచిస్తా కూర్చుంటారు మంచం దగ్గర. ఇది చేయాలి కదా, అది చేయాలి కదా, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటివన్నీ వేసుకొని ఆలోచించుకుంటూ కూర్చుంటూ ఆలోచిస్తారు తప్పితే పనిలోకి దిగడం అనేది ఆప్షన్ ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీరు బాడీకి సరిపడా విశ్రాంతిని ఇవ్వగలుగుతారో అది ఎప్పుడూ అవుతుంది, మీరు సరిగ్గా నిద్ర పట్టడం వల్ల మీకు సరైన విశ్రాంతి దొరుకుతుంది బాడీకి. సరైన నిద్ర ఎలా పడుతుంది? ఆ ఆలోచనని కంట్రోల్ చేయాలి.
ఆ ఆలోచనని కంట్రోల్ చేయాలంటే ఉన్న ఆప్షన్స్ మెడిటేషన్. మెడిటేషన్ మీరు టైం పెట్టలేరు, కూర్చోలేరు. ముందుగా దాని గురించే ఈ యోగా నిద్ర ప్రాక్టీస్ చేయండి. మీరు పడుకునేటప్పుడే, మీరు దీనికి సపరేట్‌గా టైం ఏం కేటాయించక్కర్లేదు. ఈ పడుకునేటప్పుడే యోగ నిద్ర ఊపిరి మీద దృష్టి పెట్టండి. మీరు ఆ ఊపిరి మీద ఎలా వస్తుంది, ఎలా పోతుంది, అది దాని మీద దృష్టి పెడితే ఆటోమేటిక్‌గా మీరు హాయిగా నిద్రపోవడం జరుగుతుంది. హాయిగా నిద్రపోతే బాడీకి సరిపడా విశ్రాంతి దొరుకుతుంది. మీకు మార్నింగ్ లేచేసరికి మీరు చాలా రిలాక్స్‌గా, ఫ్రెష్‌గా ఉంటారు. ఒకసారి ఫ్రెష్‌గా, రిలాక్స్‌గా ఉంటే మీకు చికాకు తగ్గుతుంది. ఎనర్జిటిక్‌గా ఉంటుంది. సరిపడా విశ్రాంతి దొరకడం వల్ల బాడీకి ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది బాడీకి. మీరు అనుకున్న పని ఆలోచించడం మానేసి కార్యాచరణలోకి దూకుతారు. ఇది ఒక రోజు జరగకపోవచ్చు. 2, 3 రోజులు ప్రాక్టీస్ చేయండి. 4 రోజుకి మీరే చూస్తారు మీలో ఉన్న తేడాని. ఇక్కడ మెడిటేషన్ మనకి చాలా తెలుసు. అందరికీ తెలుసు. మెడిటేషన్ చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది. మెడిటేషన్ ఎందుకు? మన థాట్ ప్రాసెస్, మన ఆలోచన విధాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది ఈ థాట్ ప్రాసెస్ కంట్రోలింగ్ మెకానిజమే మెడిటేషన్. అంతకుముందు మనం ధ్యానం చేసేవాళ్ళం. పొద్దున్నే లేసి 5కి 6కి లేసి పెద్దవాళ్ళు స్నానాలు చేసి అన్ని ముగించుకొని ప్రార్థన చేసుకోవటం, భగవంతుని ప్రార్థన చేయడం, ధ్యానం. అది 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట పూజ చేసుకుంటారు. ఇప్పుడు అన్ని మిస్ అయిపోతున్నాయి. ఎవరు లేస్తున్నారు, మంచమే దిగేటప్పటికే 10 అయిపోతుంది, లేదా 9 అయిపోతుంది. కాబట్టి ఈ మెడిటేషన్ ఎలా చేసుకోవాలి? ఎందుకు అడ్వాంటేజ్ ఏంటి మెడిటేషన్? ఈ థాట్ ప్రాసెస్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఒక 10 నిమిషాలు టైం వెచ్చిస్తే మెడిటేషన్ ఎలా చేసుకోవచ్చు, దానివల్ల ఉపయోగాలు ఏంటనేది జస్ట్ సింపుల్ గా యోగా నిద్ర వల్ల మీకు తెలుస్తుంది. ఒకసారి యోగా నిద్ర వల్ల మీకు తెలియకుండా మీకులో ఒక ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ క్రియేట్ అవుతాయి. బాగా నిద్ర పడుతుంది వల్ల మీరు మార్నింగ్ ఫ్రెష్ గా ఉంటారు. చేయాలనుకున్న పని టైం ప్రకారం చేసుకుంటారు. ఆ విధంగా మీరు మీ ఎమోషన్ కొంతవరకు కంట్రోల్ చేసుకుంటారు. దీన్ని ఇంకా ఫర్దర్ గా, ఇంకా మంచిగా చేసుకోవాలంటే చేయాల్సిన పని ఏంటి? ప్రాణాయామం. పొద్దున్నే లేచిన తర్వాత వేడి వేడి నీళ్లు, గోరువెచ్చని నీళ్ళు, వేడి నీళ్ళు 1 గ్లాసు, 2 గ్లాసులు, 3 గ్లాసులు మీ ఓపిక ప్రకారం తాగండి. తాగిన తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్. ముక్కుతోట గాలి పీల్చుకోవటం, ముక్కుతోట గాలి వదలటం. ఇంకో ప్రాణాయామం ముక్కుతో గాలి పీల్చుకోవటం, నోటితోటి గాలి వదలటం. ఇంకో ప్యాటర్న్ ఈ 2 నాసికా రంధ్రాల ద్వారా ఒకదాని నుంచి గాలి పీల్చుకోవటం, ఇంకో దాని నుంచి గాలి వదలటం. జస్ట్ క్లోజింగ్. ఈ చేసేటప్పుడు మనకి ఇంకోటి 10 నిమిషాలు మీరు చేయాల్సిందల్లా జస్ట్ 10 నిమిషాలు. ఈ 2 టిప్స్, ఈ 2 ఏళ్ల మధ్య టిప్స్ ఉన్నాయి. చూపుడు వేళ్ళు, బొటన్ వేళ్ళు. ఇది ప్రాణముద్ర, వాయుముద్ర. ప్రాణముద్ర ఆర్ వాయుముద్ర మీరు చూడొచ్చు. మీరు ఎప్పుడైనా కూర్చోవచ్చు. ఏ పనిలో చేసినప్పుడు, టీవీ చూసినప్పుడు, లేకపోతే మీరు ఏదైనా చేస్తున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఇలా పెట్టుకుని కూర్చోండి. ఇది ఏంటంటే ప్రాణముద్ర, వాయుముద్ర. ఈ ముద్రలో మీరు ఉంటే ఈ టిప్స్ వల్ల మనకి ఈ ఊపిరితిత్తుల రెస్పిరాటరీ సిస్టమ్ యొక్క ఫంక్షన్ కి ఈ ప్రేరణ కలిగిస్తాయి. నేను ఇంటర్నెట్ లో చదవడం జరిగింది. అంతకుముందు కొన్ని గురువు గారు చెప్పడం జరిగింది. చిన్న చిన్నవి మీరు ప్రత్యేకంగా టైం కేటాయించక్కర్లేదు. చాలా చిన్న పద్ధతులు. ముందు యోగా నిద్ర, దానివల్ల మీకు కొద్దిగా ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దాని తర్వాత మీకు టైం ఉందనిపిస్తే, నా బాడీని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి, నా బాడీని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ప్రాణాయామం. అందులో ఒక ప్యాటర్న్ చేస్తారా, 2 ప్యాటర్న్ చేస్తారా, 2 పద్ధతులు చేస్తారా, 3 పద్ధతులు చేస్తారా అనేది మీ ఓపిక, మీ సెల్ఫ్ రియలైజేషన్. నాకంటూ నేను ఉండాలి, నేను హెల్తీగానే ఉంటాను, నా ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది అనే ఆలోచన విధానం ఎప్పుడైతే వస్తుందో మీకు ఆటోమేటిక్ గా మీకు టైం దొరుకుతుంది.
ప్రయాణ ముద్ర, వాయు ముద్ర, ఈ 2 టిప్స్‌ని టచ్ చేయడం వల్ల మనకి ఊపిరితిత్తులు, రెస్పిరేటరీ సిస్టమ్ యాక్టివేట్ అవుతాయి. ఇక ప్రాణాయామం చేయడం వల్ల ఇంకో మంచి అడ్వాంటేజ్ ఏంటంటే, మన ఫేస్ ఈ ఛాంబర్స్, ఇక్కడ ఛాంబర్ ఉంటుంది, ఇక్కడ ఒక గది ఉంటుంది, ఈ 2 గదులు ఉంటాయి. ఇక్కడ ఎముకలు ఇక్కడ ఒక గది ఉంటుంది. మనకి తలనొప్పి వస్తూ ఉంటుంది. తలనొప్పి వస్తే రొంపు వచ్చినా ప్రతిది చేసే పని చిరాకు అయిపోతూ ఉంటుంది. అదో టైప్ ఆఫ్ ఎమోషన్. ఈ ప్రాక్టీస్, ఈ ప్రాణాయామం చేయటం వల్ల అది 2 సార్లు చేస్తారా, 3 సార్లు చేస్తారా, స్లోగా గాలి పీల్చుకోవడం, స్లోగా గాలి వదలటం, స్లోగా గాలి పీల్చుకోవటం, స్లోగా నోటి ద్వారా ఓం అని గాలి వదలటం. మూడో ప్యాటర్న్ నాసికారంధ్రాలు. ఒక నాసికారంధ్రం నుంచి ఓపెన్ చేసి గాలి పీల్చుకోవటం, ఇంకో దాని నుంచి గాలి వదలటం, గాలి వదిలిన చోట నుంచి మళ్ళీ గాలి లోపల పీల్చుకోవటం, గాలి వదలటం. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి ఇక్కడ ఛాంబర్స్, ఇక్కడ గదులు ఉంటాయి. ఇక్కడ ఈ కార్నర్స్ లో చిన్న హోల్ ఉంటుంది, చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం నుంచి ఇక్కడ ఈ ఫ్లమ్, ఇక్కడ ఏదైతే ఫ్లమ్ ఇన్ఫెక్షన్ ఏదైతే క్రియేట్ అవుతుందో, ఆ ఫ్లమ్ అంతా ఈ గాలి తీసుకోవడం వల్ల మనకి అది క్లియర్ అయ్యి మనకి కొద్దిగా రిలాక్స్ అనిపిస్తుంది. మనకి జలుబు చేసినప్పుడు, తలనొప్పి ఉన్నప్పుడు చికాకు వచ్చేస్తుంది, ఏ పని చేయబుద్ధి చేయదు. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ కంట్రోల్. అంటే జస్ట్ ప్రాణాయామం, ఊపిరి తీసుకోవడం వల్ల మనం ఈ చికాకుని, ఈ పరధ్యానాన్ని, మనం కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసుకుంటాం వల్ల మనం ఏంటి, మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం అని తెలియటం వల్ల మన ఎమోషన్స్ అన్ని ఒక క్రమ పద్ధతిగా అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తాం. కోపాలు అందరికీ వస్తాయి. కోపం తప్పు అని అందరూ చేస్తారు. చేసిన తర్వాత అయ్యో ఇలా చేశాను, దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి అని ఆలోచించాలి తప్పితే, అయ్యో ఇలా అయిపోయింది అంటే అది మళ్ళీ మనకి రాదు. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఆ పాస్ట్ ని ఒక ఎక్స్పీరియన్స్ గా తీసుకోవాలి. జరిగిన తప్పు ఏంటి, ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి, పాస్ట్ ఎక్స్పీరియన్స్ దానికి రిఫరెన్స్ తీసుకోవాలి చెప్తే, ఆ పాస్ట్ జరిగిపోయిన దాని గురించి బాధపడతా కూర్చుంటే మనకి జరిగేది ఉండదు, వచ్చేది ఉండదు. చాలా మంది ఇంకోటి ప్రాబ్లం చేసేది ఏంటంటే, ఫ్యూచర్, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ క్షణం మనం ఏమవుతాం మనకే తెలియదు. పగటి కళ్ళకి అంటాం కూర్చుంటాం, అది ఆడు ఎలా చూస్తాడు, ఈడు ఎలా అయిపోద్ది, ఏదో అయిపోద్ది, నాకేదో అయిపోతుంది, అలా అనుకోవటం వల్ల ప్రెసెంట్ మూమెంట్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. బీ ఇన్ ద ప్రెసెంట్, ఎంజాయ్ ద లైఫ్. మన ప్రస్తుత క్షణం ఏమున్నామో ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయడం మర్చిపోయి గతాన్ని, భవిష్యత్తుని ఆలోచించుకోవడం మనం ఆలోచిస్తా కూర్చుంటాం. అరే గతంలో అలా జరిగింది, ఇలా జరిగింది, అయ్యయ్యో అని ఆలోచన బాధపడతాం. బాధపడకూడదు, అయిపోయింది అయిపోయింది. అయిపోయిన దాని గురించి ఏం జరిగింది తప్పు, దాని నుంచి ఎలా పాఠం నేర్చుకోవాలి అని ఆలోచించాలి తప్పితే, ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, జరిగిన తప్పుకి ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కి తీసుకుని దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, మళ్ళీ అలాంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి. అలాగే ఫ్యూచర్, భవిష్యత్, అదే ఏదో అయిపోయింది, ఏదో జరగబోతుంది, ముందు ఇక్కడ ఉన్న ముందు ప్రెసెంట్ మూమెంట్ ఎంజాయ్ చేద్దాం. సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ చిన్న చిన్న గొడవలు, పెద్ద పెద్దగా గొడవలు చేసుకుంటారు, లేనిపోని గొడవలు, పాతను తవ్వుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడైతే ఈ ఎమోషన్ ని కంట్రోల్ చేస్తామో, మనం ఎప్పుడైతే మనల్ని ప్రేమించుకుంటామో, మనం ఎప్పుడైతే మనం ఉండాలి, మనం బాగుండాలి అంటే మన చుట్టూ బాగుండాలనే వాతావరణం మనకు తెలియకుండానే మన దగ్గర పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి, పాజిటివ్ ఎనర్జీ. టెంపుల్కి వెళ్తారు, ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ఎందుకు ప్రశాంతంగా ఉంటారు? ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ దేవుడిని భక్తితో చూసి మన మనసు అంతా భగవంతుడు ఉంటాడు. టెంపుల్కి వెళ్ళేవాళ్ళు టెంపుల్కి వెళ్తారు, చర్చ్కి వెళ్ళేవాళ్ళు చర్చ్కి వెళ్తా ఉంటారు. ఆ క్షణం ఆ మందిరంలో గడిపిన క్షణం మనకి ఎంత చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది? మన మనసు అంతా, మన మైండ్ అంతా భగవంతుని మీద ధ్యానం పెట్టడం వల్ల. అంటే మనకు తెలియకుండానే మనం టెంపుల్కి వెళ్ళి, చర్చ్కి వెళ్ళి, లేకపోతే మసీదుకి వెళ్ళి
భగవంతుని ప్రార్థన చేయడం వల్ల మనం మైండ్ అంతా ఒక దానికి కాన్సన్ట్రేషన్, ఒక దాని మీద దృష్టి పెట్టడం జరగటం వల్ల మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతని, ఆ కాన్సన్ట్రేషన్ ని, ఆ దృష్టి మన ఊపిరి మీ బాడీ మీద, మీ మీద పెట్టండి. 5 నిమిషాలు, 10 నిమిషాలు గాలి ఎలా తీసుకుంటున్నాను, గాలి ఎలా వదులుతున్నాను. చాలా సింపుల్. ప్రాణముద్ర, వాయుముద్ర ఏ టైంలో అయినా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. మీరు టీవీ చేయొచ్చు, ఎప్పుడైనా పడుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. మీరు పడుకునేటప్పుడు కూడా యోగా ముద్ర చేసి ఇలా పడుకోండి, మీకు సుఖ నిద్ర వస్తుంది. మీరు ఎప్పుడైతే ఊపిరి మీద దృష్టి పెడతారో, ఊపిరి మీద ఆటోమేటిక్గా మీ బాడీకి, మీ శరీరానికి సరిపడా విశ్రాంతి ఎప్పుడైతే దొరుకుతుందో ఆటోమేటిక్గా మీ ఎమోషనల్ లెవెల్స్ అనేవి ఒక క్రమ పద్ధతిగా కంట్రోల్ అవుతాయంట. ఇది 1 రోజు 2 రోజుల్లో జరిగే పని కాదు. కొంతమందికి 10 రోజులు పట్టొచ్చు, కొంతమంది 15 రోజులు పట్టొచ్చు. దాని గురించి ఆలోచించుకోండి. మీ బాడీ గురించి, జరగబోయే దాని గురించి ఆలోచించుకోండి. ముందు మీ బాడీ ఎలా చేయాలి, నా బాడీకి నేను విశ్రాంతి ఎలా ఇవ్వాలి, నా మనసుకి నేను విశ్రాంతి ఎలా ఇవ్వాలి. జస్ట్ ఊపిరి మీద దృష్టి పెట్టండి. ఊపిరి మీద దృష్టి పెడితే అది బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. ఆక్సిజన్ లెవెల్ ఇన్ బ్లడ్ కొంతమంది తక్కువ అవుతా ఉంటాయి, కొంతమంది ఎక్కువ అవుతా ఉంటాయి. ఎందుకంటే ఆ శరీర ప్రభావం, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. చాలా సింపుల్, చాలా ఈజీ కదండి. ఏంది జస్ట్ ఊపిరి తీసుకున్నాను, నేనేం చేయట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎవరిని పట్టుకోవట్లేదు. అంటే గుర్తొచ్చింది, మనకు తెలియకుండానే ప్రతిదానికి మనం ఒక డిపెండెన్సీ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. నేను ఇది చేయాలి, నేను ప్రాణాయామం చేయాలంటే నాకు మ్యాట్ కావాలి, లేకపోతే నాకు ప్లేస్ కావాలి, లేకపోతే నేను పొద్దున్నే లెగాలి. ప్రాణాయామం చేయాలంటే పొద్దున్నే లెగక్కర్లేదండి. మన బాడీకి ఎప్పుడు వీలవుతే అప్పుడు ఒక 10 నిమిషాలు, జస్ట్ 10 minutes. ఏ సమయంలో చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనేది మీ పరిస్థితిని బట్టి మీరు చూసుకోండి. కానీ మీ బాడీ కోసం, మీ శరీరాని కోసం ఒక్క 10 నిమిషాలు మీరంటూ ఉంటేనే మీరు మిగతా వాళ్ళకి ఏమైనా చేయగలరు, మీ ఫ్యామిలీకి ఏదైనా చేయగలరు. మీరు ఏదైనా సాధించాలంటే మీ బాడీ అంతా ఉండాలి. మీరు ప్రాబ్లమ్స్ తోటి, రొంపుతోటి, జలుబుతోటి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అలర్జీ, లేకపోతే సరిగ్గా నిద్ర పట్టడం వల్ల తలనొప్పి వచ్చేస్తుంది, నిద్ర పట్టలేదు, మైండ్ అంతా గందరగోళంగా ఉంటుంది. ఏంటంటే చాలా ఆలోచనలు, డిఫరెంట్ ఆలోచనలు. హౌ టు కంట్రోల్ ఎమోషన్స్, చాలా సింపుల్ పద్ధతి. గాలి పీల్చుకోవడం వల్ల జరిగే బెనిఫిట్స్. మీరు ఆ గాలి మీద దృష్టి పెట్టండి. మీరు ఒక్క దాని మీద దృష్టి పెడితే మీ థాట్ ప్రాసెస్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. ఆ యోగా నిద్ర సమస్య ప్రాపర్ గా చేయగలిగితే మీరు తర్వాత మీకు తెలియకుండా మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీకు తెలియకుండా మీకు ఏదో చేయాలని కుతూహలం కలుగుతుంది. మీ బాడీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీ బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటే మీరు ఏదైనా సాధించగలరు. చిన్న జస్ట్ 10 minutes, రాత్రి 10 minutes, ఉదయం 10 minutes, అంతే. మీలో ఉన్న మార్పులు మీరే గమనిస్తారు. బ్రీతింగ్ ప్యాటర్న్స్, మనం తీసుకునే గాలి రోజు 10%, 15% మాత్రమే. దాన్ని మనం 100% ఎలా తీసుకోవాలి? ఊపిరితిత్తులు నిండుగా గాలి పీల్చుకుని మీకు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే ప్రతి క్షణం, మీకు గుర్తొచ్చిన ప్రతి క్షణం మీకు తెలియకుండానే మీరే గాలి పీల్చుకుంటా ఉంటారు. దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఉందండి. చాలా మంది గురక పెడతా ఉంటారు, గాలి తీసుకోవడం మర్చిపోతున్నారు, ఊపిరి తీసుకోవడం మర్చిపోయి పడుకునేటప్పుడు ఈ ముక్కుతోటి గాలి తీసుకోవడం అనేసి నోరు తెరుస్తారు. నోరు ద్వారా గాలి, ఆ సౌండ్, మీరు ముక్కుతోటి గాలి తీసుకుంటా ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్ గా ప్రాక్టీస్ చేయక మీరు నోరు తెరవడానికి ఆస్కారం ఉండదు. ముక్కు దిబ్బడి పట్టేస్తా ఉంటుంది. ముక్కు దిబ్బడి పట్టేస్తే ముక్కు ఆడదు, గాలి ఆటోమేటిక్ గా నోరు ఓపెన్ చేస్తారు. ఈ బ్రీతింగ్ ప్యాటర్న్, వాయుముద్ర, ప్రాణముద్ర, ఈ బ్రీతింగ్ ప్యాటర్న్ మీరు రెగ్యులర్ గా చేయగలిగితే మీరు ఎమోషన్స్ ని ఆటోమేటిక్ కంట్రోల్ అవుతాయి. ఎమోషన్స్, చిరాకు, పగాకు, పరధ్యానం అంటే ఏదో ఆలోచిస్తూ ఉంటాం.
మన బాడీ ఎక్కడ ఉంటుంది, మన మనసు ఎక్కడో ఉంటుంది. ఎందుకు వస్తుంది ఆ ప్రాబ్లం అంటే మన కంట్రోల్ మన కంట్రోల్లో ఉండట్లా, మన మైండ్ మన కంట్రోల్లో ఉండట్లా, ఎక్కడికో వెళ్ళిపోతుంది. చాలా చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అయ్యో మోసపోయాను, అయ్యో వీళ్ళు ఎలా అన్నారు. జరిగేది ఏంటంటే మనకి తెలియకుండా మన మనసుని, మన బాడీని వేరే వాళ్ళ చేతిలోకి, కోపం వచ్చేస్తుంటుంది, ఆడి మీద కసి వచ్చేస్తూ ఉంటుంది, ఆయన ఏదో ఒకటి చేసేయాలి అంటే మన మనసులో వేరే ఒకరికి ఒక స్థానం అంటూ ఇచ్చి ఆ స్థానానికి మన బాడీని అప్పచెప్తున్నాం. అంటే మనం చేసేటప్పుడు వాడిని ఎలా చేయాలి, దాన్ని ఏం చేసేయాలి, దాన్ని ఎలా నాశనం చేసేయాలి, దీన్ని ఎలా నాశనం చేసేయాలి, ఆడి మీద ఎలా పగ తీర్చుకోవాలి అంటే మన బాడీలో మన మనసులో ఉన్న ఆలోచనలే మన కోసం ఆలోచించకుండా వేరే వాళ్ళ పగ, కోపం అనండి, ఏదైనా ఉండి వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. అంటే ఏంటవుతుంది ఇక్కడ, మన మనసులో మన బాడీలో మనకి తెలియకుండానే మనం ఒకరికి ఆస్కారం ఇచ్చి మన బాడీని కంట్రోల్ అంతా తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడుతున్నాం. సింపుల్ అండి. మనకి మంచి ఇష్టమైన ప్రేమించిన వ్యక్తి ఉన్నారు, ఆరాధిస్తాం, అభిమానిస్తాం. అభిమానించినప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు నవ్వుతూ ఉంటే మనం నవ్వుతూ ఉంటాం, మనకి సంతోషం, మనకు హాయిగా ఉంటుంది. వాళ్ళు బాధపడుతూ ఉంటే మనకి బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే నా మనసుని, నా వ్యక్తిత్వాన్ని వాళ్ళకి అనుగుణంగా మార్చేసుకుంటున్నాను. ఒక అభిమానం, ఒక వ్యక్తి పూజ, అది అని ఏదైనా ఉండి ఆరాధిస్తాం, ఒక వ్యక్తిని ఆరాధిస్తాం. ఆ వ్యక్తి బాధపడితే మనం బాధపడతాం, ఆ వ్యక్తి ఆనందపడితే మనం ఆనందపడతాం. అంటే మనకంటూ వ్యక్తిత్వం లేకుండా, మనకంటూ ఒక డిగ్నిటీ లేకుండా వాళ్ళు ఏది చేస్తే మనం అదే చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, నా మనసుని అంతటిని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడుతున్నాను. అంటే వాళ్ళు ఏది చేస్తే నాకు అదే, నాకంటూ ఏమీ లేదు. అంటే నా బాడీని వాళ్ళకి అనుగుణంగా మార్చేసుకున్నాను. ఇది అభిమానించాను. ద్వేషించే వాళ్ళ దగ్గర ఏమవుతుంది, వాడు ఏడుస్తూ ఉంటే మనకు ఆనందం వేస్తూ ఉంటుంది, వాడు నవ్వుతూ ఉంటే మనం బాధేస్తూ ఉంటుంది. అయ్యో వాడు బాగా సుఖపడిపోయాడు, వాడు బాగుపడిపోతున్నాడు. అంటే మనం తెలియకుండానే మన మనసుని, మన వ్యక్తిత్వాన్ని తీసుకెళ్లి వేరే చేతుల్లో పెడుతున్నాం. హౌ టు కంట్రోల్ దట్ ఎమోషన్స్? యూ లవ్ యువర్ సెల్ఫ్. ముందు మీరు ఎవరినైనా అర్థం చేసుకోవాలని ప్రయత్నించండి. ముందు మీరు అర్థం చేసుకోండి. నేనెవరిని, నేనెందుకు చేస్తున్నాను, నా మనసు ఏంటి, నేను ఎలా ఉండాలి. ఇవన్నీ కూడా చిన్న చిన్న పద్ధతుల ద్వారా సెల్ఫ్ రియలైజేషన్ మనకు మనగా తెలుసుకోవటం. నేనేంటి, నేనేం చేస్తున్నాను, ఏం చేయాలి, ఏం చేస్తే మంచిగా ఉంటుంది, ఏం చేస్తే చెడుగా ఉంటుంది, మనం చేసే పని మంచిదా చెడుదా అనేది తెలియాలి. అంటే సెల్ఫ్ రియలైజేషన్, మనకు మనగా ఏంటనేది తెలియాలి. అంతేగాని వాళ్ళు బాధపడితే నేను బాధపడతాం, అది ఎక్కడా దొరుకుతుంది? ఒక వ్యక్తిని ఆరాధించినప్పుడు, ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు, అది మనం జీవిత భాగస్వామి అవ్వచ్చు, లేకపోతే మాకు పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, చాలా క్లోజ్ రిలేషన్షిప్, లేకపోతే బాగా ఆరాధించే అభిమానం అవ్వచ్చు, ఒక వ్యక్తిని అభిమానించవచ్చు. వాళ్ళు బాధపడుతుంటే మనం బాధపడుతూ ఉంటాం, వాళ్ళు హాయిగా ఆనందిస్తుంటే మనం ఆనందిస్తాం. అంతేగాని మనకంటూ ప్రత్యేకంగా ఒక వ్యక్తిత్వం, ఒక అలవాటు ఏముండదు. అంటే మన మనసుని తీసుకెళ్లి వాళ్ళ దాంట్లో కంట్రోల్లో పెట్టేస్తున్నాం. అలాగే కోపం, బాధ, ఈర్ష్య, ఈగోస్, ఇవన్నీ ఎమోషనల్ రిలేటెడ్, మానసికంగా రిలేటెడ్. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఏం చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది? చాలా సింపుల్ వే ఆఫ్ థింకింగ్. ముందు అసలు మీరు గాలి ఎలా తీసుకోవాలి, దాని మీద దృష్టి పెట్టండి, ప్రాక్టీస్ చేయండి. మనకు మనం ఎలా ప్రేమించుకోవాలి, ముందు బయట వాళ్ళని ప్రేమించడం కాదు, ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే, మీ బాడీ అంటూ, మీ శరీరం అంటూ హెల్తీగా, హ్యాపీగా ఉంటే, యూ కెన్ డూ మిరాకిల్స్, యూ కెన్ డూ ఎనీథింగ్. సో ఒకటే ఆలోచించండి,
రిలేట్ చేసుకోండి. మీకు ముందుగా మీరేంటో తెలుసుకుంటే ఎక్కడ ప్రశాంతత ఉంటుంది, అక్కడ ప్రశాంతత ఎందుకు దొరుకుతుంది, ఇక్కడ కోపం ఎందుకు వస్తుంది, ఏమి కారణాలు అవుతున్నాయి నా కోపం రావడానికి, ఏ కారణాలు నాకు ప్రశాంతత దొరుకుతుంది. అదే సెల్ఫ్ రియలైజేషన్ మనకి తెలుసుకోవటం. అక్కడ తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే మనం మనసుని వేరే వాళ్ళ చేతిలో పెట్టకూడదు. వేరే వాళ్ళు ఆనందపడితే మనం ఆనందపడతాం, వేరే వాళ్ళు బాధపడితే మనం బాధపడతాం. అది ఎప్పుడు జరుగుతుంది? ఒక వ్యక్తిని ఆరాధిస్తే, ఒక వ్యక్తిని ప్రేమిస్తే వస్తుంది ఆ ఫీలింగ్స్. అంటే మనం మనసుని వేరే వాళ్ళ చేతిలో పెట్టడం. వేరే వాళ్ళ మీద కోపం ఉంది, ఈర్ష్య ఉంది, ఒరే ఆడు బాగుపడిపోతున్నాడు, మనం బాగుపడట్లేదు, ఒక టైప్ ఆఫ్ బాధ, ఈగో, ఈర్ష్య, ఇవన్నీ ఎమోషనల్ రిలేషన్స్. మనం సెల్ఫ్ రియలైజేషన్ అయినప్పుడు ఒకరి చేతిలో ఏమి ఉండవు. మనకంటూ ఒక సంతృప్తి ఉంటుంది. ఆ సంతృప్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఒక అవగాహన దొరుకుతుంది. సెల్ఫ్ రియలైజేషన్ కలిగి మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటాం, మన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాం. కోపం కంట్రోల్ ఏంటంటే ఆటోమేటిక్ గా బీపీ టాబ్లెట్ అవసరం లేదు. సో మీరు ఎక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి? పడుకునేటప్పుడు మీ ఊపిరి మీద దృష్టి పెట్టడం అలవాటు చేయండి ఫస్ట్. తర్వాత మీకు మార్నింగ్ లేచినప్పుడు ఒక 10 minutes, మీకు ఎన్ని పనులను ఉండొచ్చు, 10 minutes ప్రాణాయామం, బ్రీతింగ్ ప్యాటర్న్స్ అవి చేయటం వల్ల మీ ఎమోషన్స్ అన్ని మీకు తెలియకుండానే మీకు కంట్రోల్ వస్తూ ఉంటాయి. మీకంటూ ఒక సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది. ఏం చేయాలి, ఒక టైం మేనేజ్మెంట్, ఒక సమయ పాలన అలవాటు పడుతుంది. సో దట్ ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే మీ ఎమోషన్స్ ని మీరు ఎలా కంట్రోల్ చేయొచ్చు స్లోగా. అంతెందుకంటే నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి. అంతకుముందు ప్రతిదానికి నాకు రొంప జలుబు చేసేది, ప్రతిదానికి చిరాకు వచ్చేది. నేను ఏదైనా చేస్తుంటే చికాకు వచ్చేది. ఆ టైంలో నాకు ముక్కు కారిపోతుంటే ఇంకా చికాకు ఎక్కువ అయిపోయేది. నేను బ్రీతింగ్ ప్యాటర్న్ ప్రాక్టీస్ చేయడం, యోగా ప్రాక్టీస్ చేయడం, వీటన్నిటి వల్ల నేను సెల్ఫ్ రియలైజేషన్ ఎందుకు అవుతున్నాను ఇలాగా, ఎందుకు జరుగుతుంది ఇలాగా, ప్రతి ఒక్కరికి ఒక అవగాహన రావాలి. అందుకే నా ఎక్స్పీరియన్స్ ని, నా అనుభవాన్ని మీకు తెలియచేయడానికి చేసే చిన్న ప్రయత్నమే ఇది. కాబట్టి ఎక్కడ స్టార్ట్ చేయాలి? మీరు పడుకునే సమయంలో. గాలి తీసుకునేది ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఆటోమేటిక్ గా ఒక 10 రోజులు అలా చేయగా మీకు తెలుస్తుంది. మార్నింగ్ లేచి చాలా ఫ్రెష్ గా ఉన్నాను అనిపిస్తుంది. అప్పుడు మార్నింగ్ కూడా మీరు ఒక 10 minutes, స్టార్టింగ్ విత్ 10 minutes, 5 minutes ఊపిరి తీసుకోవడం ప్రాక్టీస్ చేయండి. మీరు టైం లేదు, పోనీ టీవీ చూస్తున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు యోగ ముద్ర, ప్రాణాయామ, యోగ ముద్ర, వాయు ముద్ర, ప్రాణముద్ర ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. దీని ఏముంది? ఇట్ ఈస్ గోయింగ్ టు, ఇది ఏం చేస్తుందంటే యాక్టివేట్స్ మీ ఊపిరితిత్తుల ఫంక్షన్ ని, దానికి సంబంధించిన అవయవాలన్నింటినీ ఈ ముద్ర యాక్టివేట్ చేస్తుందంట. జస్ట్ కూర్చున్నప్పుడు ఇలా కూర్చోండి. టీవీ చూస్తున్నప్పుడు జస్ట్ సినిమా చూస్తున్నప్పుడు ఇలా కూర్చోండి, ప్రాక్టీస్ చేయండి. ఊపిరితిత్తులు బాగా గాలి తీసుకోండి. మీరు ఊపిరితిత్తులు గాలి బాగా తీసుకోవడం వల్ల థాట్ ప్రాసెస్ ని ఒక పక్కకు పెడతారు. మధ్య మధ్యలో ఒక చిరునవ్వు, చిరుమందహాసం. మీరు ఎప్పుడైనా చూడండి, ఆలోచనలు మంచిగా డిస్టర్బ్ అవుతున్నాయి, ఏదో మూడీగా ఉన్నారు, చిన్నగా జస్ట్ చిరునవ్వు ఇవ్వండి, చూసుకోండి. మీ మైండ్ లో ఏమున్నాయో అన్ని ఫ్లష్ అవుట్ అయిపోతాయి, అన్ని పోతాయి. ముఖంలో అంత చిరునవ్వు, కళ్ళు మూసుకుని నవ్వటానికి ట్రై చేయండి. కళ్ళు మూసుకుని నవ్వటానికి ట్రై చేస్తే మీ మనసుకి తెలుస్తుంది మీ నవ్వు ఎంత ఆనందంగా ఉందనేది. ఆ నవ్వినప్పుడు మీ మైండ్ లో ఉన్న ఆలోచనలన్నీ ఫ్లష్ అవుట్ అయిపోతాయి, అన్ని పోతాయి. ఎవరి మీద కోపం ఉన్నా ఏదన్నా చిరునవ్వు ఇవ్వడానికి ట్రై చేయండి, రిలాక్స్ అవ్వండి. శవాసనం అంటే కటిక నేల మీద వెలికల్లా పడుకొని అన్ని కాళ్ళు చేతులు అన్ని పార్ట్స్ ని వదిలేసి గాలి మీద దృష్టి పెట్టడం శవాసనం. మీకు తలనొప్పి రానివ్వండి, నీరసంగా రానివ్వండి, బాగా కోపంతో వచ్చేసి చేతులు షివరింగ్ అయిపోతా ఉంటాయి, అటువంటి సిచ్యువేషన్ ఏం చేయాలో అర్థం కాదు.
మీరు కంట్రోల్ చేసుకోవాలంటే సింపుల్గా కటిక నేల మీద కింద కూర్చోలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూర్చోలేరు, కింద పడుకోలేరు. వాళ్ళకన్నా ఏది దొరికితే అది ఆ మంచం మీద వెలికిల్లా పడుకోమనండి, ప్రాక్టీస్ చేయమనండి. ఎటువంటి ఆలోచనలు దృష్టి గాలి మీద, ఊపిరి మీద దృష్టి పెడితే ఆటోమేటిక్గా అంత బాడీ అంత రిలాక్స్గా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు టెంపుల్లోకి, చర్చికి, మసీదుకి వెళ్ళినప్పుడు వచ్చే ప్రశాంతత ఒక శవాసనం వేసినప్పుడు వచ్చే ప్రశాంతతను చూసి కంపేర్ చేసుకోవచ్చు. సో హౌ టు కంట్రోల్ ఎమోషన్స్. చాలా నేను మెడిసిన్స్ యూజ్ చేయట్లేదు, మెడిసిన్స్ యూజ్ చేయమని చెప్పట్లేదు, అది తినండి ఇది తినండి అని చెప్పట్లేదు. స్టార్ట్ విత్ ఊపిరి ఎలా తీసుకోవాలి, ఊపిరి మీద ఎలా దృష్టి పెట్టాలి. మీరు దాంతో ప్రాక్టీస్ మొదలు పెడితే ఈ ప్రాణముద్ర వీటితోటి ప్రాక్టీస్ ఇది దేని మీద ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, మీకు మీరుగా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు, ఎంత ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ అంటూ చేయడం మొదలు పెడితే మీకంటూ సెల్ఫ్ రియలైజేషన్ క్రియేట్ అయ్యి మీకు తెలుస్తుంది ఏ క్షణంలో ఏం జరుగుతుంది, దేనివల్ల జరిగింది అనేది మీరే తెలుసుకుంటారు. దానివల్ల ఏం తినాలి, ఏం తినకూడదు, ఇది తింటే నాకు ఇలా అయింది, ఇది తింటే ఇలా అవుతుంది, ఇలాంటివన్నీ ఒక అవగాహన క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇదంతా వల్ల ముందు స్టార్టింగ్ విత్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ముందు పడుకునే ముందు చేయండి. మీకు సుఖ నిద్ర, మంచి నిద్ర పడుతుంది. మంచి నిద్ర మీ బాడీకి మంచి విశ్రాంతిని ఇచ్చినప్పుడు మీరు మార్నింగ్ చాలా హాయిగా, ప్రశాంతంగా, ఎనర్జెటిక్ గా ఉంటుంది మార్నింగ్. అదే ఉద్దేశంతో ఇంకొక 10 నిమిషాలు కేటాయించి బ్రీతింగ్ ప్యాటర్న్ చేసేటప్పుడు చూడండి, గాలి తీసుకుని పూర్తిగా గాలి వదిలినప్పుడు మీ ఫింగర్స్ టచ్ చేసి చూడండి, మీకు ఒక వేడి గాలి తగులుతూ ఉంటుంది. వేడి అంటే మన శరీరంలో ఉండే వేడే సరిపోతుంది మనకి నోస్ బ్లాక్స్ లేకపోతే ఈ థ్రోట్ దగ్గర ఇన్ఫెక్షన్ ఏమైనా పోవాలంటే. మనం గాలి ముక్కు ద్వారా గాలి పీల్చుకుని నోటి ద్వారా గాలి వదిలినప్పుడు చెయ్యి అటుపెట్టి చూడండి, గాలి వెచ్చగా ఉంటుంది. అంటే ఆ గాలిని మనం ఊపిరితిత్తుల నుంచి బయటకు వదిలినప్పుడు ఒక వెచ్చని గాలి బయటకు వస్తుందంటే ఈ ఊపిరితిత్తు నోటి దగ్గర, గొంతు దగ్గర ఏదైతే ఉందో అదంతటికి ఒక వేడి గాలి తగులుతూ బయటకు వస్తుంది. అక్కడ ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా, జలుబు ఉన్నా, రొంప అంటే జలుబు ఎలర్జీ అంటాం, ఇవన్నీ చిటికలో మాయమైపోతాయి. మీకు తెలియకుండానే మీకే రిలాక్స్ అనిపిస్తుంది. మీకు ఎప్పుడైతే రొంప రాదో మీకు చిరాకు ఉండదు. ఏదైతే చిరాకులు, పరధ్యానం ఇవన్నీ ఉంటాయో ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల, బ్రీతింగ్ ప్యాటర్న్ వల్ల మీకు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవటం అలవాటు అవుతుంది. సో మీరు చేస్తారని, మీ ఫ్యామిలీ మెంబర్స్ ని మీరు రోల్ మోడల్ గా, ఆదర్శంగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, మీ శ్రీనివాస్, మీ శ్రేయోభిలాషి. నమస్తే.